వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు హలో లేడీస్లో మనం కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ఫేజ్ 1 గ్రీన్ బావర్చికి ఎదుర్కొండా ఉన్న రితిక అనే డ్రెస్సెస్ షోరూమ్కి విచ్చేసాము. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ స్టోర్లో ఉన్న డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ చూడాలి అంటే కనుక శాంపుల్గా మనం ఈ పీసెస్ చూడొచ్చండి. మరి వీటిలో ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి వస్తే కనుక ఒక మంచి ఎల్లో కలర్కి మస్టర్డ్ షేడ్లో మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి రెడీమేడ్ సూట్స్ అండి. దీనిలో మనకి కలీ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నాయి కాబట్టి అనార్కలీస్లో తీసుకోవచ్చు. స్ట్రైట్ కట్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్ట్రైట్ కట్స్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. సో అనార్కలీ ప్యాటర్న్లో ఈ డ్రెస్ని చూస్తూ ఉంటే కనుక కిందంతా కూడా మనకి ఏంటంటే అంటే ఫ్యాబ్రిక్ మొత్తం కూడా బేసిక్లీ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కాటన్లోనే కిందంతా కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఇందులోనే మనం 3-4 డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. 2 షేడ్స్ ఇన్ గ్రీన్, అలాగే ఒక ఆరెంజ్ షేడ్, అలాగే ఒక పింక్ షేడ్ అనమాట. మొత్తం 4 షేడ్స్తో బార్డర్స్ ఇచ్చేసారు. తర్వాత అంతా కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారని చెప్పాం కదా. తర్వాత ఒక బనారసీ బ్రొకేడ్ని మనకి ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇందులో అటాచ్ చేశారు. పైనంతా చూస్తుంటే కలీస్లో చిన్న చిన్న బూటీస్ లాగా ఉన్నాయండి. ఈ ప్యాటర్న్ అది కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకి తీసుకున్నారు. ఇక యోక్ దగ్గరికి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాలర్ నెక్ లా కనిపిస్తుంది. యోక్ అంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దీని మీదనే సెల్ఫ్ లైన్స్లో ఇలా చెక్స్ లాగా ఇచ్చారు. కింద ఏదైతే మనకి ఒక బనారసీ బ్రొకేడ్ని ఫ్యాబ్రిక్ తీసుకున్నారో అదే ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఒక ప్యాచ్ లాగా వేశారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అలాగే కలీస్కి ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్తో మనకి నెక్ అంతా కూడా డిజైన్ చేశారు. ఇప్పుడు స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక దీనిలో 3/4 స్లీవ్స్ లాగా తీసుకున్నారండి. దీనిలో చూస్తూ ఉంటే కనుక సూపర్ నెట్ విత్ బ్రాసో అనమాట. ఈ ఫ్యాబ్రిక్లో మనకి ఈ డిజైన్ అనేది తెలుస్తుంది. సో నెట్ అంతా అయిపోయిన తర్వాత మనకి పక్క నుంచి చూస్తూ ఉంటే ఈ డిజైన్ అంతా కూడా కొంచెం ఎలివేట్ అయినట్టు థిక్గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా మనకి బార్డర్స్ ఏవైతే ఇచ్చారో ఇవే బార్డర్స్ని మనకి డ్రెస్లో కూడా యూజ్ చేశారు. అలాగే పైన యోక్లో కూడా ఒక ప్యాచ్లో యూజ్ చేశారు కదా. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనికి కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే కనుక ఆరెంజ్ కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఎల్లో కలర్ వేసుకోవచ్చు, పింక్, గ్రీన్, అంటే అన్ని కలర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి బార్డర్స్లో ఇచ్చారు కాబట్టి ఏ కలర్తో అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే దుపట్టాను కూడా కొంతమంది సింపుల్గా కుర్తీ లాగానే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దుపట్టా ఒకవేళ వేసుకోకపోయినా కూడా స్టైలిష్గానే ఉంటుందండి. మరి నెక్స్ట్ ఇంకొక డ్రెస్ని చూడాలి అనగానే పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియాన్ షేడ్స్ ఈవినింగ్ పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో ఈ నియాన్ షేడ్స్లో మనం టచ్ చేసి చూస్తుంటేనే మనకి ఘేరా ఎంత పెద్దగా ఉందో తెలిసిపోతుంది కదా. ఫైన్ క్వాలిటీ నెట్ని ఇందులో యూజ్ చేశారండి. లోపలంతా కూడా లైనింగ్ మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చేసారనమాట. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తుంటే ఒక పింక్ కలర్ అంటే ఫ్యాబ్రిక్లో కంటిన్యూ అవుతున్న కలర్ని మనకి ఇక్కడ బార్డర్స్ లాగా తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఒక బనారసీ బ్రొకేట్ ఫ్యాబ్రిక్ని ఒకటి తీసుకున్నారనమాట క్రీమ్ కలర్ మీద. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్యాన్సీ బార్డర్స్ యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ బార్డర్స్ యూజ్ చేశారు. మనకి నంబర్ ఆఫ్ కలీస్ అని వచ్చేసేసి ఘేరా కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి. యోక్ దగ్గరికి వస్తే కనుక మనకి గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ అంతా కూడా కుందన్ వర్క్ వచ్చేసి నక్షితోటి మనకి అవుట్లైన్ లాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే మనకి ఓవరాల్గా ఒక రిచ్నెస్ అనేది డ్రెస్లో మనకి తెలుస్తూ ఉంటుంది. రన్నింగ్ కలర్లో కావాలి అనుకుంటే దుపట్టాను మనం అలా తీసుకోవచ్చు. ఇప్పుడు అనార్కలీస్ అనగానే కొంతమంది ఏంటంటే మిడ్ కాఫ్ దాకా ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నార్మల్ నీ లెంత్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ చాలా వరకు ఏంటంటే యాంకిల్ లెన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం చూసే డ్రెస్సెస్ మోస్ట్లీ యాంకిల్ లెంత్ డ్రెస్సెస్ లాగానే ఉన్నాయండి. ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని కూడా అదే విధంగా తీసుకోవచ్చు. రన్నింగ్ కలర్లో మనకి దుపట్టా ఇచ్చేసారు. సేమ్ అదే ఫైన్ క్వాలిటీ నెట్తో తీసుకున్నారు అనమాట. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి కింద ఏదైతే బనారసీ బ్రొకేట్ బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ని మనకి ఆల్ 4 సైడ్స్ ఇచ్చేసేసి సింపుల్గా ఉండే లట్కన్స్ని ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. మరి లట్కన్స్ ఎక్కువ అయిపోతే కూడా మనకి దుపట్టాకి బరువుకి జారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా బాటమ్ మనం అసలు యాక్చువల్గా ఏ కలర్ వేసుకున్నా కూడా అదంతా తెలిసి రాదు, ఎందుకంటే యాంకిల్ లెంత్ వరకు కవర్ అయిపోతుంది కాబట్టి. కావాలనుకుంటే మనం క్రీమ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే కనుక రన్నింగ్ పింక్ కలర్ వేసుకుంటే ఇప్పుడు లైక్రా ఫ్యాబ్రిక్లో కూడా లెగ్గిన్స్ వస్తున్నాయి కాబట్టి అవి తీసుకుంటే కనుక మనకి ప్రాపర్ ఫిట్ అనేది ఉంటుంది.
ఒక బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఐటమ్ ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇందులో కనుక మనం చూస్తూ ఉంటే ఇది అటు ఘాగ్రాలా కూడా కనిపిస్తుంది మనకి, అలాగే ఫ్లోర్ లెంత్ లాగా కూడా తెలుస్తుంది కదా. సో యాక్చువల్గా ఇది వచ్చేసి లాచా టైప్ ఘాగ్రా అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి జనరల్గా ఘాగ్రా తీసుకున్నప్పుడు బ్లౌజెస్ ఈదర్ కార్సెట్ బ్లౌజ్ వస్తుంది, లేదు అంటే కనుక నార్మల్ మనకి శారీస్ మీదకి ఎలాంటి బ్లౌజెస్ అయితే వేసుకుంటాం అలాంటి బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. కానీ దీనిలో అలా కాదండి. ఇక్కడ వరకు మనకి ఏంటంటే థిక్గా వచ్చేస్తుంది అనమాట. అంటే కార్సెట్ సైజ్ లేదంటే కనుక రెగ్యులర్ బ్లౌజ్ సైజ్ తీసుకుంటే అక్కడ వరకు మనకి ట్రిక్గా వచ్చేసి కిందంతా కూడా కలిసి ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ఇస్తారు. సో దీన్ని కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి లెహంగానే వస్తుంది, అది కూడా మనకి హెవీ ఘేరాతో వచ్చేస్తుందండి. ఎందుకంటే పార్టీ వేర్ అనుకుంటున్నాం కాబట్టి హెవీ ఘేరాతో ఉన్న ఒక లెహంగా తీసుకున్నారు. దీన్ని కావాలి అనుకుంటే కనుక లోపల మనం లెగ్గిన్స్ లాగా వేసేసుకొని పైన ఈ జాకెట్ మోడల్లో ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఘాగ్రా స్టైల్లో కావాలి అనుకుంటే ఈ విధంగా వేసుకుంటే దీన్ని లాచా స్టైల్ ఘాగ్రా అంటారండి. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇప్పుడు మనం పైన ఇచ్చిన జాకెట్ మోడల్ దగ్గరకు వస్తే కనుక కలీస్ అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లోనే ఇచ్చేసారు. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే కనుక బనారసీ బార్డర్స్ కొన్ని యూజ్ చేశారు, కొన్ని ఫ్యాన్సీ బార్డర్స్ తోటి మనకి బార్డర్స్ లాగా ఇచ్చేసారు. ఇక యోగ్ పార్ట్ దగ్గరకు వస్తే కనుక యోగ్ దగ్గర అంతా కూడా మనకి ఒక వీ నెక్లో ఇచ్చారనమాట ఫ్రంట్కి. ఆ నెక్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ బార్డర్స్ ఒకటి తీసుకున్నారు కాబట్టి మనకి చాలా హైలైటింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోపలంతా కూడా బనారసీ బ్రొకెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశారండి. దాంతో మనకి ఏంటంటే షిమ్మర్ కూడా ఉంది కాబట్టి ఈ నెట్లో నుంచి ఆ షైన్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికి ప్లెయిన్ దుపట్టా ఇచ్చేసారు. దుపట్టా కూడా ఆల్ 4 సైడ్స్ మనకి ఈ డిజైన్ ఎలాగైతే ఇచ్చారో జాకెట్లో అదే డిజైన్ అనేది ఇవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఘాగ్రా దగ్గరికి వస్తే కనుక ఘాగ్రా అంతా కూడా మనకి ఈ బ్లౌజ్లో మనకి పైన ఎలాంటి వర్క్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ ఇచ్చేసి కిందకి వచ్చేసరికి బార్డర్స్ కొంచెం చేంజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. బార్డర్ మీద అంతా కూడా హెవీ వర్క్ ఉంది. సో దీనికి ఏంటంటే మనకి ప్యాంట్ స్టైల్లో కూడా ఇస్తున్నారు అనమాట. అంటే మనకి లెగ్గిన్స్ లాగా కూడా ఇస్తున్నారు కాబట్టి మనం ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఒక ఫంక్షన్కి ఇలా వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇంకోసారి కొంచెం స్టైల్ చేంజెస్ కూడా వేసుకోవచ్చు. ప్యూర్ జార్జెట్లో మనం ఇప్పుడు ఒక డ్రెస్ చూస్తున్నాము. ఇది కూడా అనాల్కలి సూట్ అనే చెప్పుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఎక్కువగా జరిగిందనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. అంటే డైడ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారు. పైనంతా కూడా కొంచెం ప్యారెట్ గ్రీనిష్లో షేడ్లో వచ్చింది. కిందకి వచ్చేసరికల్లా బాటిల్ గ్రీన్ షేడ్ మనకి తెలుస్తుంది కదా. సో ఈ 2 డిఫరెంట్ షేడ్స్లో కింద నుంచి చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఉండేటట్టుగా కాకుండా కొంచెం హెవీగా ఉండే ఒక బార్డర్ని ఇచ్చేసారనమాట. కాకపోతే ప్లెయిన్గా ఇచ్చారండి బార్డర్, ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా సెల్ఫ్ షైనింగ్లో ఉంది కాబట్టి మనకి చాలా ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. ఇది మనం సెమీ పార్టీ వేర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక అంటే మన ఇంట్లో ఫంక్షన్ కాకుండా ఎక్కడికైనా ఫంక్షన్స్కి మనం వెళ్తున్నాము అంటే కనుక ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటే మరి అంత హెవీగా ఉన్నట్టుగా కాకుండా సింపుల్గా మనం క్యారీ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిందంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు యోగ్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక ఇది ఒక ప్యాచ్ లాగా ఇచ్చారండి. దీని మీదనే మనకి యాంటిక్ గోల్డ్ కలర్లో ఒక థ్రెడ్ వర్క్ లాగా తెలుస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న థ్రెడ్ వర్క్ తోటి మనకి ఇక్కడ ప్యాచ్ లాగా ఇచ్చారు. మధ్యలోకి వచ్చేసి కిందకి ఒక బ్రూచ్ లాగా ఒక లాకెట్ లాగా మనకి ఇక్కడ హ్యాంగ్ అవుతూ ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ప్యూర్ షిఫాన్లో వచ్చేసి మనకి దుపట్టా ఇచ్చారు. ఇది కూడా 2 డిఫరెంట్ షేడ్స్లో తీసుకున్నారు. అగైన్ రన్నింగ్ కలర్లో కావాలనుకుంటే కనుక మనం గ్రీన్ కలర్లోనే లెగిన్స్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక కలర్ చేంజ్ కావాలి అనుకుంటే కనుక మనం డిఫరెంట్ కలర్లో కూడా తీసుకోవచ్చు. అంటే బ్లాక్ కూడా ఇచ్చారు కాబట్టి బ్లాక్ కలర్తో కూడా వేసుకోవచ్చు. లేకపోతే గోల్డ్ లెగిన్స్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ మనం ఒక నెటెడ్ అనార్కలి చూస్తున్నాం అనమాట. ఈ కలర్ కూడా వచ్చేసి మనకి కొంచెం పీచిష్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉన్న ఒక డ్రెస్ తీసుకున్నాము. దీనికి యోక్ అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అది రాయల్ బ్లూ కలర్లో ఇచ్చారనమాట. సో యోక్ దగ్గర మనం చూస్తూ ఉంటే వెల్వెట్ కాబట్టి హెవీగా ప్యాచ్ వర్క్ లాంటిది ఏమీ యూజ్ చేయకుండా దీనిలో ఏంటంటే మనకి ఒక ప్యాచ్ తోటి వర్క్ అనేది ఇచ్చేసారండి. దీనిలోనే మనకి జర్దోజీ వర్క్ కనిపిస్తుంది, అలాగే నక్షి వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అక్కడక్కడ మనకి స్టోన్స్ వచ్చేసేసి నెక్ లైన్ అంతా కూడా ఈ స్టోన్స్ 2 వరుసల్లో మనకి కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కింద కలీస్ దగ్గరకు వచ్చేసరికి కలీస్ అంతా కూడా మనకి ఫ్లాట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. బార్డర్స్ని కనుక మనం చూస్తూ ఉంటే
హెవీ బార్డర్స్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చండి. ఇక్కడంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్లో సన్నటి బార్డర్స్ 3 టైమ్స్ యూస్ చేశారు. తర్వాత అంతా కూడా గోల్డ్ షిమ్మర్ క్లాత్ని తీసుకున్నారు బనారసీ షేడ్లో. దారెండింటిని కూడా మనకి 2 వరుసల్లాగా ఇచ్చేసారు. నెక్స్ట్కి వస్తూ ఉంటే కనుక ఒక ఫ్యాన్సీ బార్డర్ని చాలా హెవీగా ఉన్నది ఒకటి తీసుకున్నారనమాట. ఈ ప్యాటర్న్లో మనకి బార్డర్స్ ఇచ్చేసేయడమే కాకుండా మళ్ళీ మనకి అదే కలర్లో అంటే మనకి ఈ కలీస్ అంతా కూడా ఒక పీచిష్ ఆరెంజ్ షేడ్లో తీసుకున్నారు కాబట్టి అదే షేడ్లో సెల్ఫ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చిన ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దాన్ని కూడా ఒక ప్యాచ్ లాగా ఇచ్చేయడం వల్ల మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇక దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా కూడా మనకి రన్నింగ్ కలర్లోనే ఇచ్చి సింపుల్ బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసి లట్కన్స్ అనేవి కొంచెం హెవీగా చూసుకున్నారండి. ఈ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఒక నెట్ విత్ వెల్వెట్ కాంబినేషన్లో ఇంకొక డ్రెస్ ఉందండి. చూస్తూ ఉంటే కనుక మనకి గంధం కలర్ అంటూ ఉంటుంది కదా, ఆ షేడ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ కంటే మిడ్ కాఫ్ లెంత్ లాగా తీసుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. కలీస్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇక యోక్ దగ్గరికి వస్తే కనుక మొత్తం మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీని మీదనే ఈ వర్క్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి కర్దానా బీడ్స్ యూజ్ చేశారు, అలాగే స్టోన్స్ యూజ్ చేశారు. అగైన్ మనకి ఏంటంటే జర్దోజీ వర్క్ అలాగే నగిషీ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చేసారు అనమాట. సో ఈ ప్యాటర్న్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు, మనకి వేస్ట్ దగ్గరికి డిమార్కేషన్ చేయడం కోసం. ఈ బెల్టెడ్ ప్యాటర్న్లో మొత్తం కూడా స్టోన్స్తో ఒక లేస్ తీసుకున్నారండి. దాని కిందనే మనకి ఏంటంటే కట్ వర్క్లో మళ్ళీ ఇదేంటి వెల్వెట్ బార్డర్నే తీసుకున్నారనమాట. తర్వాత నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక వీనెక్ లాగా ఇచ్చారు. వెనకాల నుంచి చూస్తూ ఉంటే మనకి హై నెక్ లా కనిపిస్తుంది. వెనకాల వచ్చేసి మనకు ఒక కీ హోల్ నెక్ ఇచ్చారు అనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం డ్రెస్సెస్ తీసుకోవచ్చు. దీనికి ప్లెయిన్ చున్నీ ఇచ్చేసేసి విత్ సింపుల్ బార్డర్స్ ఇచ్చారండి. సో మనకి డ్రెస్లో ఇచ్చిన బార్డర్స్ గురించి మనం చెప్పుకోలేదు. డ్రెస్లో బార్డర్స్ వచ్చేసి మనకి బనారసీ బార్డర్స్ని ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. దీనికి ఏంటంటే బ్లాక్ లెగ్గిన్స్ కూడా బాగానే ఉంటాయి, అలాగే మనకి గంధం షేడ్లో కూడా లెగ్గిన్స్ తీసుకుంటే కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ మనం చూస్తున్నాం కదా, ఇది కూడా మనం ఆల్మోస్ట్ మిడ్ కాఫ్ లెంత్ దాకా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం మన హైట్ వేరియేషన్ని బట్టి మనకి యాంకిల్ లెంత్ లాగా కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక గ్లాస్ నెక్ లాగా ఇచ్చారనమాట. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కంప్లీట్గా ఇది యాంటిక్ గోల్డ్ షేడ్లో మనకి ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. దీని మీదనే అక్కడక్కడ మనకి స్టోన్స్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ని తీసుకున్నారనమాట. ఆ కట్ వర్క్ బార్డర్లో కూడా మనకి మొత్తం ఏంటంటే ఈ స్టోన్స్ అనేది ఇచ్చేసి హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ప్లెయిన్గా మనకి కలీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఈ డ్రెస్కి హైలైట్ అంతా కూడా మనకి ఏంటంటే లోపల ఇచ్చిన ఇన్నర్ని బట్టి ఉంటుంది. లోపల లైనింగ్ ఏదైతే యూజ్ చేశారో ఇది కొంచెం క్రోషియా లేదంటే కనుక షాంటనీ లేస్ లాంటిది తీసుకున్నారు. దీనిలోనే మనకి ఏంటంటే లోపలంతా కూడా గోల్డెన్ షేడ్ తోటి మనకి హైలైట్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి డ్రెస్ని మనం ఇలా చూస్తూ ఉంటే అదే ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే మనం బార్డర్స్ 3 డిఫరెంట్ బార్డర్స్ మనం ఇందులో చూడొచ్చండి. ఒకటి బేస్ ఏమో పింక్ కలర్ తీసుకున్నారు. దీని మీదనే ఐవరీ షేడ్లో మనకి వర్క్ ఇచ్చేసి గోటా పత్తి తోటి ఫినిషింగ్ ఇచ్చారనమాట. మళ్ళీ లోపల చూస్తూ ఉంటే కొంచెం అంతా కూడా చికెన్ వర్క్ లాగా కనిపిస్తుంది. మనకి ప్లెయిన్ షిఫాన్ జార్జెట్ తీసుకుని దాని మీదనే చికెన్ వర్క్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ బార్డర్ అనమాట. ఇలాంటి బార్డర్స్ తోటి మనకి డ్రెస్ అంతా కూడా ఇచ్చేసారండి. నెక్స్ట్ దుపట్టా దగ్గరికి వస్తే కనుక ప్యూర్ సాఫ్ట్ నెట్ తీసుకున్నారు. దానికి కూడా మనకి ఏంటంటే గోల్డెన్ షేడ్లో ఉండే ఒక బార్డర్ని ఇచ్చేసి ఒక సన్నటి ఫ్యాన్సీ బార్డర్ కూడా తీసుకున్నారు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. మన దీనిలో ఏంటంటే వైట్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, పింక్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే కనుక ఆ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఈ డ్రెస్ ఏదైతే చూస్తున్నామో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లోపల నుంచి మనకి సీక్వెన్స్ ఇచ్చేసారు, పైనంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ నెట్ మీదనే టోటల్గా ఏంటంటే ఎంబ్రాయిడర్డ్ డిజైన్స్ అంతా కూడా కనిపిస్తున్నాయి అనమాట. కలర్స్ కూడా చూస్తూ ఉంటే పింక్ కలర్ ఇచ్చారు, అలాగే డార్క్ రెడ్ కలర్ ఇచ్చేసారు. మన మధ్యలో చూస్తూ ఉంటే కనుక వైట్ కలర్ స్టోన్స్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ తోటి ప్యాచెస్ని మనకి ఫిల్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక మంచి పార్టీ లుక్ లాగా వచ్చేసిందండి ఈ డ్రెస్కి. మన స్లీవ్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఈధర్ మనం స్లీవ్లెస్ చూస్తున్నాం, లేదంటే ఫుల్ స్లీవ్స్ అయితే 3/4 చూస్తున్నాం కదా. ఇదేంటంటే పఫ్డ్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ బాల్స్ని హ్యాంగ్ చేస్తున్నట్టుగా ఇచ్చారనమాట. సో ఏంటంటే కొంచెం కొత్త డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ వర్క్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఎంబ్రాయిడర్డ్ వర్క్, ఇది త్రూ అవుట్ మనకి నెక్ దగ్గర నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ బార్డర్ దాకా కూడా వచ్చేసిందండి. బార్డర్స్ వచ్చేసి మనకి అటు గోల్డ్ కాకుండా ఇలాగ సిల్వర్ కాకుండా 2 మిక్స్డ్ షేడ్లో మనకి ఈ ప్యాటర్న్లో బార్డర్స్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చారు. ఇక బాటమ్ దగ్గరికి వస్తే మనం పింక్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నా కూడా బాగుంటుంది. దుపట్టా మనకి ప్లెయిన్గా పింక్ నెట్లో ఇచ్చేసారండి.
రాయల్ బ్లూ కలర్లో కావాలి అంటే కనుక నెట్టెడ్ డ్రెస్సెస్ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా అనార్కలి సూట్ అనే చెప్పుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి హెవీగా ఉండే బార్డర్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తోటి 2 బార్డర్స్ కొంచెం హెవీగా ఇచ్చేసి మధ్యలో ఒక వెల్వెట్ ప్యాచ్ అనేది ఇచ్చారు. సో ఈ ప్యాటర్న్స్లో మనకి డ్రెస్ అంతా కూడా కలీస్ దగ్గర నుంచి డిజైన్ చేశారు. ఇక యోక్ పార్ట్ చూస్తూ ఉంటే కనుక యోక్ దగ్గర నుంచి కూడా మనకి కలీస్ అనేవి స్టార్ట్ అయినాయండి. కాకపోతే ఏంటంటే దీనిలో అంతా కూడా మనకి ఇటు గోల్డ్ కలర్లో మనకి స్టోన్స్ అటాచ్ చేశారు, అలాగే సిల్వర్ కలర్లో కూడా స్టోన్స్ అటాచ్ చేయడం, మధ్యలో ఏంటంటే మిర్రర్స్లా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద క్రిస్టల్స్ని యూజ్ చేశారు అనమాట. దీనివల్ల ఏంటంటే డ్రెస్ అంతటికి కూడా హైలైట్ లాగా కనిపిస్తుంది. అలాగే యోక్కి అలాగే మిగతా డ్రెస్కి మనకి డిమార్కేషన్ చేయడం కోసం ఏంటంటే కొంతమంది బెల్టెడ్ ప్యాటర్న్ ఇస్తూ ఉంటారు కదా, దీనిలో బెల్టెడ్ ప్యాటర్న్లా కాకుండా మనకి ఏంటంటే ఈ వైట్ స్టోన్స్ తోటి ఒక బ్రూచ్ లాగా కిందకి డిజైన్ లాగా ఇచ్చేసారు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దుపట్టా వచ్చేసరికి మనకి సేమ్ అదే బ్లూ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసేసారు. కావాలంటే కనుక మనం బాటమ్స్ని కూడా ఇద్దరు గోల్డ్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే రన్నింగ్ కలర్ బ్లూలో తీసుకున్నా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి పార్టీ వేర్ అనగానే మనం ఈ కలర్స్ అన్ని కూడా పార్టీ వేర్ అంటూ ఉంటాం. కాకపోతే వైట్ అండ్ బ్లాక్ ఈ రెండే అసలు పార్టీ వేర్ కలర్స్ లాగా స్టాండ్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి బ్లాక్ కలర్లో కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు. ఇది కూడా అనార్కలీసే, కానీ అనార్కలి అనగానే మనకి ఇప్పుడు ఈ డ్రెస్లో చూస్తున్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ కలీకి సెపరేషన్ అనేది ఉండదండి. దీనిలో ఏంటంటే మనకి ఈ యోక్ దగ్గర నుంచి ఏదైతే సెపరేషన్ ఉంటుందో అక్కడే మనకి కుచ్చులుగా కుట్టేశారనమాట. అందుకని ఇదంతా కూడా మనకు ఒక అంబ్రెల్లా కట్ లాగా మనం చూడొచ్చు. గేర కూడా చూస్తూ ఉంటే నాట్ లెస్ దాన్ 6-7 మీటర్స్ అండి, చాలా పెద్దగా ఇచ్చేసారనమాట. ఇంకా బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక బ్రైట్గా ఉండే గోల్డ్ కలర్లో 2 బార్డర్స్ తీసుకున్నారు. సో కొంచెం అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది, మనకి ఫ్లేర్ అంతా కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఈ డ్రెస్లోని హైలైట్ పార్ట్ ఏంటి అంటే యోక్ అని చెప్పుకోవచ్చు అండి. యోక్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారనమాట. ఈ వెల్వెట్ మీదనే మనకి ఇక్కడంతా కూడా జర్దోజీ వర్క్ ఇచ్చారు. పైనంతా కూడా ఏంటంటే స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారండి. కాలర్డ్ నెక్ వలన మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక మనకి ఈ బెల్టెడ్ ప్యాటర్న్ ఏదైతే పట్టీ లాంటిది ఇచ్చారో దీనిలో కూడా మనకి త్రూ అవుట్గా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా ప్లెయిన్ బ్లాక్ తీసుకున్నారు, దానికే గోల్డెన్ బార్డర్స్ ఇచ్చేసారు. బాటమ్ కూడా మనకి బ్లాక్ కలర్లోనే వస్తుందండి. ఫ్లోర్ లెంతే కాబట్టి మనం బాటమ్ అసలు ఏ కలర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ప్యూర్ జార్జెట్లో మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీని మీదనే మనకి సెల్ఫ్ ఏంటంటే ఇలాంటి ఎంబ్రాయిడర్డ్ బూటీస్ లాంటివి అక్కడక్కడ ఇచ్చేసారనమాట. సో దీంతో మనకి యోక్ కంటే కిందంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారు. నెక్స్ట్ బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక ఒక లేయర్ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్లో ఒక బార్డర్ ఇచ్చేసారు, మరొకటి వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. తర్వాత చూస్తూ ఉంటే కనుక ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఎంబ్రాయిడర్డ్ ఎంబోస్డ్ డిజైన్లో మనకి బార్డర్స్ని డిజైన్ చేశారండి. తర్వాత ఇప్పుడు యోక్ నుంచి చూస్తూ ఉంటే కనుక యోక్లో ఏంటంటే మనకి కొంచెం ఇదే జార్జెట్ ఫ్యాబ్రికే తీసుకున్నారు, సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చేసారనమాట. తర్వాత ఒక పట్టీలాగా ఇచ్చేసేసి వేస్ట్ దగ్గరికి మనకి దానిలో కూడా ఈ సెల్ఫ్ లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు. సో ఈ ప్యాటర్న్లో మనం మరొక డ్రెస్ తీసుకోవచ్చు అండి. అనార్కలి మరీ ఎక్కువ ఫ్లేర్ లేకుండా మనకి సెమీ పార్టీ వేర్లా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కొంచెం రిచ్గా ఉండాలి, హెవీ గ్రాండ్ ఫంక్షన్స్ ఏమైనా కావాలి అంటే వాటికి డ్రెస్సెస్ కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చు. క్రీమ్ కలర్ వచ్చేసింది, దాని మీదకి గోల్డ్ కలర్తో ఎలివేట్ అవుతూ మనకి ఆరీ వర్క్ తోటి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా ఇలాంటి వర్క్ ఇచ్చేసారండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే కనుక కాలర్డ్ నెక్ లాగా ఇచ్చారు. దాని తర్వాత చూస్తూ ఉంటే మనకి ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఆల్మోస్ట్ మనకి నేవల్ దాకా కూడా ఈ బార్డర్స్ అనేవి ఇలాగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీని మీదనే ఆరీ వర్క్ కింద చెప్పినట్టుగానే దాంతోనే ఇచ్చేసారండి హెవీగా వర్క్. దీనిలో ఏంటంటే కలీస్లా కాకుండా అంటే సెపరేట్గా కలీస్లా కాకుండా మొత్తం ఒకటేలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. 3 డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారనమాట. మనకి ఈ వర్క్ అంతా కూడా మనకి ఓన్లీ డ్రెస్కి ఫ్రంట్లో మాత్రమే వస్తుందండి. వెనకాల వచ్చేసి మనకి కలీస్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. నార్మల్ క్రీమ్ కలర్లోనే తీసుకున్నారు. ఇంకా మనం స్లీవ్స్ చూస్తూ ఉంటే స్లీవ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే వర్క్ని కంటిన్యూ చేశారు. 3/4 స్లీవ్స్ లాగా ఇచ్చేసారు. దుపట్టా దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్గా ఇవ్వకుండా క్రీమ్ కలర్ మీదనే మనకి అక్కడక్కడ ఇలాంటి బూటీస్ లాంటివి ఇచ్చేసేసి సింపుల్గా ఉండే బార్డర్స్ని మనకి ఇక్కడ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. కొంచెం యాష్ గ్రే కలర్ మిక్స్లో కనిపిస్తుంది మనకి. దీనిలో కూడా ఏంటంటే మనకి అంబ్రెల్లా కట్ లాగా ఇచ్చేసారు, కాకపోతే కలీస్తో ఇచ్చారనమాట. ఈ వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కిందంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసేసి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక సన్నటి వెల్వెట్ బార్డర్ అలాగే ఒక గోల్డెన్ బార్డర్ని ఇందులో మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే ఇక్కడ మనకి 2 నెక్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. లోపలంతా కూడా మనకి మెయిన్గా బాడీలో ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ ఇచ్చేసారు. పైనుంచి యోక్ కనుక చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా మనకి ఇచ్చినట్టు చూడొచ్చండి. ఇదంతా కూడా ఏంటంటే బనారసీ బ్రొకేడ్స్ని 3 డిఫరెంట్ స్టైల్స్ ఇన్ఫాక్ట్ అవి తీసుకున్నారనమాట. సైడ్స్కి వచ్చేసరికి మనకి కలర్ఫుల్గా లోటస్ ఫ్లవర్స్ విత్ లీవ్స్ లాగా ఇచ్చేసారు. మధ్యలోకి వచ్చేసరికి అంతా కొంచెం డిఫరెంట్ డిజైన్ బ్రొకేడ్ డిజైన్ అనేది ఇచ్చారండి. స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక
ప్లెయిన్ నెట్టెడ్ స్లీవ్స్ తీసుకొని దాని మీదనే మనకి వెల్వెట్ తోటి ఫ్లవర్ ప్యాచెస్ లాంటివి ఆల్ ఓవర్గా కూడా క్రియేట్ చేసినట్టు మనం చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 బార్డర్స్ లాగా ఇచ్చారు. ఇవి కూడా మనకి ఏంటంటే ఎలివేట్ అవుతున్నాయి అనమాట. డ్రెస్ అంతా కూడా హైలైట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి టోటల్గా కాంట్రాస్ట్గా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు విత్ సింపుల్ గోల్డెన్ బార్డర్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనికి కావాలనుకుంటే మనం బాటమ్ వచ్చేసి పింక్లో వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్లో వేసుకోవచ్చు, బ్లాక్లో వేసుకోవచ్చు, లేదంటే రన్నింగ్ కలర్ యాష్ అండ్ గ్రే కలర్కి మిక్స్డ్ షేడ్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక హెవీ పార్టీ వేర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ షేడ్లో తెలుస్తుంది అనమాట. కొంచెం నియానిష్ టచ్ కూడా మనకి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక కంప్లీట్గా అంటే యోక్ కంటే కిందకు వస్తే కనుక డ్రెస్ అంతా కూడా మనకి ప్లెయిన్గా కలీస్ మాత్రమే ఇచ్చారు. కింద బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి మనకి ఫ్యాన్సీ బార్డర్, ఇంకొకటి వచ్చేసి గోల్డెన్ బనారసీ బార్డర్, ఇంకొకటి వచ్చేసి కొంచెం బనారసీలోనే గోల్డ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉన్న బార్డర్స్ని తీసుకుని ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. యోక్ దగ్గరికి వస్తే కనుక బోట్ నెక్ ఇచ్చేసారండి. బోట్ నెక్ తర్వాత ఇదంతా కూడా సీ త్రూగా ఇచ్చారు, అంటే ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్తో మనకు కంటిన్యూ అవుతూ ఉంటుందండి. తర్వాత ఇక్కడ నుంచి మనం కనుక యోక్ అంతా కూడా చూస్తూ ఉంటే దీనిలో కూడా లోపల నుంచి ఏంటంటే మనకు ఒక షిమ్మర్ క్లాత్ని లైనింగ్ లాగా ఇచ్చేసారు. దాని మీదంతా కూడా హెవీ పర్ల్ వర్క్ కనిపిస్తుంది. అలాగే మల్టీ కలర్ అంటే మనకి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మల్టీ కలర్ స్టోన్స్ తోటి మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి పర్ల్ వర్క్ కూడా ఇందులో ఇవ్వడం వల్ల ఏంటంటే డ్రెస్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దుపట్టాని చాలా ప్లెయిన్గా సాఫ్ట్ నెట్ ఒకటే తీసుకున్నారు అండ్ సింపుల్ బార్డర్స్ ఇచ్చేసారండి. డ్రెస్ అంతా చాలా హెవీగా ఉంది కదా, సింపుల్ బార్డర్స్ ఇచ్చేసారు. దీనికి మనం రెడ్ కలర్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, లేదంటే కనుక గోల్డ్ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది యాంకిల్ లెంత్ అండ్ ఫ్లోర్ లెంత్ కాబట్టి ఒకవేళ లెగ్గిన్స్ లేకపోయినా కూడా మనం నీట్గానే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ ఫ్రాక్ లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే పైనంతా కూడా నెట్ మనకి సీ త్రూ నెట్ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫ్రాక్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మరొక బ్యూటిఫుల్ పీస్ అండి. బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఎక్కడ చూసినా మనకి బ్లాక్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దట్టు మనకి యోక్ కంటే కింద చూస్తూ ఉంటే కనుక ఈ ఫాల్ అంతా కూడా ఏవైతే ఫ్లేర్ వచ్చిందో ఇదంతా కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. లోపల కూడా మనకి బ్లాక్ కలర్ తోటే లైనింగ్ కూడా ఇచ్చారనమాట, కాంట్రాస్ట్ కలర్ కాకుండా. ఇంకా బార్డర్స్ దగ్గరకు వస్తూ ఉంటే కనుక ఒక సిల్వర్ షిమ్మర్ని తీసుకున్నారు, అలాగే ఒక రెడ్ వెల్వెట్ తీసుకొని ఫైనల్గా ఒక గోల్డెన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నారు అనమాట. ఆల్ 3 షేడ్స్ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి వస్తూ ఉంటే కనుక నెక్ అంతా కూడా మనకి వెరీ హై నెక్ లాగా ఇచ్చేసారండి. దీని మీద కూడా రెడ్ తోటి మధ్యలో ఒక థ్రెడ్ వర్క్ లాగా ఒక బార్డర్ ఇచ్చేసి అటు ఇటు కూడా మనకి వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారనమాట. దీన్ని కూడా మనం సీ త్రూ నెక్ లాగా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే డీప్ నెక్స్ మనం చూస్తూనే ఉంటాము, అలా కాకుండా దీన్ని ఏం చేశారంటే లోపల నుంచి ఇన్నర్ ఏదైతే ఇచ్చారో లైనింగ్ లాగా అదేంటంటే మనకి సీక్వెన్స్ని ఇచ్చేసేసి థ్రెడ్ వర్క్ తోటి ఎక్కువగా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వర్క్ అంతా కూడా మనకి పైన సాఫ్ట్ నెట్ ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి ఈ నెట్లో నుంచి మనకి ఎలివేట్ అవుతున్నట్టు మనం చూడొచ్చండి. టోటల్గా మనకి సీక్వెన్స్ కొంచెం పెద్దవి యూస్ చేశారు కాబట్టి డ్రెస్ వచ్చేసి సూపర్ గ్రాండ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి కావాలనుకుంటే కనుక మనం రెడ్ కలర్ దుపట్టా వేసుకోవచ్చు, అంటే జస్ట్ వన్ సైడ్ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది నెక్ దగ్గరికి కంప్లీట్గా కవర్ అయిపోయింది కాబట్టి. బాటమ్ కూడా మనం రెడ్ కానీ లేదంటే గోల్డ్ కానీ సిల్వర్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాకే కంటిన్యూ చేసేసినా కూడా చాలా బాగుంటుంది. సో వ్యూస్ చూసారు కదండి ఈనాటి హలో లేడీస్లో కూకట్పల్లి KPHB కాలనీ ఫేజ్ 1లో ఉన్న గ్రీన్ బావర్చికి ఎదుర్కొండా ఉన్న రితికా అనే డ్రెస్సెస్ షోరూంలోని కలెక్షన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలనుకుంటే కనుక ఈ అడ్రస్కి మీరు వచ్చేసేయండి. ఇది వాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.